సో సముద్రకని గారి గురించి తెలుసుకోవాలని ఉంది. ఆయన రోల్ అయితే ఇంకా గుస్ బంప్స్ వస్తున్నాయి అన్నమాట చూస్తుంటే. సో ఏంటి పోటాపోటీగా ఉంటుందా మీ ఇద్దరి మధ్య సీన్స్? ఉంటుందండి. ఇద్దరికి, నేను లాయరు, ఆయన ఏమో పోలీస్, వీళ్ళిద్దరికి పడదు. ఓకే, పడదండి. సముద్రకని గారు ఫస్ట్ టైం మన తెలుగులో ఆయన నుంచి కామెడీ వస్తుంది ఈ సినిమాకే. ఆయన ఎప్పుడు మన సీరియస్ రోల్స్ చూసాం కదా ఇప్పుడు మన తెలుగులో అండి. కానీ ఆయన ఒక టర్న్ తీసుకుంటారు ఈ సినిమాతో. అంటే మొన్న రెస్పాన్స్ కూడా థియేటర్లో మేము చాలాసార్లు చూసాం కదండి. ఆడియన్స్ వచ్చినప్పుడు ఆయన సీరియస్, కానీ ఆయన దగ్గర నుంచే ఒక శ్రీకాకుళం స్లాంగ్ అయింది. దాన్ని బాగా నవ్వుకున్నారండి సినిమాలో. నాకు కూడా అనిపించింది, ఓకే సముద్రకని గారిది మనకు బాగా రిలీఫ్ వస్తుంది, అంటే ఈ సీరియస్ ఫిల్మ్లో ఆయనది కామెడీ చాలా బాగుంది అని నాకు అనిపించింది. కామెడీయా? అక్కడేమో అంత భయంకరంగా భయపిస్తున్నాడు. ఆయన అలానే ఉన్నాడు, కాకపోతే ఆయన స్లాంగ్కి ఆయన కామెడీ వర్కౌట్ అయింది. అంటే వెరీ పవర్ఫుల్ రోల్, పవర్ఫుల్, ఇంపాక్టివ్గా కనిపిస్తుంది. పవర్ఫుల్, సిన్సియర్ ఆయన పోలీస్ ఆఫీసర్. అంటే సముద్రకని గారితో వర్క్ చేసినప్పుడు వాట్ వాజ్ యువర్ ఫీలింగ్? ఎట్లా అనిపించింది అసలు? ఆయన బ్రదర్ అంటారు అందరినీ. అవునా? బ్రదర్ బ్రదర్ అంటారు. ఆయన కూడా డైరెక్టరు, పెద్ద డైరెక్టరు, తర్వాత సక్సెస్ఫుల్ యాక్టర్. కానీ డైరెక్టర్ ఏం కావాలో అది చేసేవారు. అంటే మన ఎటువంటి మార్పులు, సజెషన్స్ కానీ చిన్న సజెషన్స్ ఉంటే బెటర్గా, కానీ బట్ డైరెక్టర్కి ఏం కావాలో తెలుసుకొని అది చేసేవారు. ఎప్పుడు ఆ క్యారెక్టర్లోనే ఉంటారు ఆయన. ఏదో ఒకటి, ఇప్పుడు ఈ సీన్లో ఏం చేద్దాం, ఒక యాపిల్ తీసుకుందాం, దాన్ని ఓకే ఏదో ఒక బిజినెస్ అంటారు కదా చేస్తున్నప్పుడు, అలా దాన్ని డెవలప్ చేసేవారు. నిన్న కూడా ఆయన లేరు యాక్చువల్ ప్రమోషన్స్ కానీ, నిన్న నేనే ఫోన్ చేస్తే రెస్పాండ్ అయ్యారు. బ్రదర్ మాకు తెలీదు, నేను ఎక్కడో ఊళ్ళో ఉన్నాను, బట్ నేను ఏదో ఒకటి, అది నా ఫోన్ వీడియోనా లేకపోతే ఏది చేయమన్నా చేస్తానన్నారు. ఆయన చేసి పంపిస్తారు, చూడాలండి. వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్. చాలా అండి. ఒక పక్క స్క్రిప్ట్స్ ప్రిపేర్ చేసుకుంటారు, డైరెక్షన్, ఒక పక్కన యాక్టింగ్, ఎప్పుడు ఆయన ఆ వర్క్లోనే ఉంటారు. సినిమా సెట్లో కూడా చాలా ఏమంటారు దాన్ని, జోష్గా ఉంటారు. వెరీ ప్యాషనేట్ పర్సన్ అనిపిస్తారండి ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలు కూడా ఎంత బాగుంటాయండి. కల్చరల్, అంటే మన కల్చర్ కొంచెం అలాంటి కథలే ఉంటాయి ఆయన దగ్గర.